కొన్ని ఆలయాలు కేవలం ప్రార్థించడానికి కాదు, మన భయాన్ని పోగొట్టడానికి, మన జీవితాన్ని మార్చడానికి, మనకు దారి చూపడానికి ఉంటాయి. హైదరాబాద్లో ఒక నిశ్శబ్దమైన ప్రాంతంలో 1700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. అదే శ్రీ కోసగండ్ల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. ఈ ఆలయానికి భక్తులు ఎందుకు వస్తారు? ఇక్కడ కోరికలు నెరవేరుతాయా? ఈ క్షేత్రంలో రహస్యం ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఆలయాన్ని మీరు ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే కోరిక మీకు పుడుతుంది. చూడండి. ఇది కేవలం ఒక ఆలయం అయితే కాదు, ఇది భక్తి, భయం, విశ్వాసం మరియు అద్భుతం కలిసిన పవిత్ర స్థలమని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉగ్ర రూపంలో కాకుండా శాంత స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో 1700 సంవత్సరాలకు పైగా పురాతనమైనది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే మన హృదయంలో ఒక విచిత్రమైన శాంతి అయితే కలుగుతుంది. అదేవిధంగా పూర్వం ఈ ప్రాంతం అడవులతో నిండి ఉండేదని ఒక మహర్షి తపస్సు చేసి నరసింహస్వామిని దర్శించిన స్థలమే ఈ కోసగండ్ల అని పురాణ కథలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామి స్వయంభుగా అవతరించారని భక్తులు చెబుతుంటారు. కాలం మారింది, యుగాలు మారాయి, కానీ ఈ ఆలయం నుంచి వచ్చే ఆధ్యాత్మిక శక్తి మాత్రం ఎప్పటికీ మారలేదు. ఇక్కడ ఒకసారి ప్రార్థించి భక్తులు తిరిగి తిరిగి రావాలనిపించేలా ఒక అనుభవం అయితే మనకు ఏర్పడుతుంది. ఈ గుడి వెనుక భాగాన ప్రవహించే మూసీ నది ఈ ఆలయానికి సహజ సౌందర్యాన్ని అందిస్తుంది. నది శబ్దం, గాలి, చల్లదనం, మంత్రోచ్చరణ మధ్య యొక్క భక్తులకు ఒక ప్రత్యేకమైన ధ్యాన భావన కలుగుతుంది. నగరంలో ఉండి కూడా ఇక్కడ కూర్చుంటే లోకం కొద్దిసేపు మర్చిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే మూసీ నది తీరం అన్నమాట. ఇక్కడ నుంచి నేరుగా వెనక వైపు మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క ప్రదేశం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, హనుమంతుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఇతర ఉపదేవతలు దర్శనమిస్తారు. ఇక్కడ హనుమంతుడు దర్శిస్తే భయం తగ్గుతుంది, శత్రు భయం పోతుందనేసి, మానసిక బలం పెరుగుతుందనేసి భక్తుల నమ్మకం. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే విద్య, ఉద్యోగం, ధైర్యం, జీవితంలో దారి కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ ఆలయం అయితే కేవలం కోరికలు కోరుకునే స్థలమైతే కాదు, మన మనసుకు ధైర్యాన్ని ఇచ్చే క్షేత్రంగా చెప్పుకోవచ్చు. భక్తులు ఈ ఆలయానికి ఎందుకు వస్తారో కూడా మనం తెలుసుకుందాము. భక్తులు ఈ ఆలయానికి వస్తారు అంటే కేవలం ధన సంపదల కోసమైతే కాదు. కొందరు ఆరోగ్యం కోసం, మరికొందరు ఉద్యోగం కోసం, ఇంకొందరు వివాహ సమస్యలు తొలగించేందుకు మరియు మనశ్శాంతి కోసం, ఇంకొందరైతే జీవితంలో దారి కనబడకపోతే చాలామంది ఈ యొక్క ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. హాయ్, నా పేరు యశస్వి, మా ఫ్రెండ్ అంజన. ఇద్దరం ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాము. చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఏన్షియంట్ టెంపుల్ అంటే వచ్చాము. ఫస్ట్ టైం వస్తున్నాము, న్యూ ఇయర్ అని చెప్పేసి. చాలా బాగుంది టెంపుల్. దర్శనానికి వెళ్ళాలి ఇంకా. థ్యాంక్ యూ. బాగుంది టెంపుల్, ఫస్ట్ టైం వస్తున్నాం. బాగుంది ఇంకా దర్శనం. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇక్కడ స్వామిని కోరుకుంటే మన సమస్యలకు తప్పకుండా ఒక పరిష్కారమైన మార్గమైన కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రార్థించిన తర్వాత మన లోపల ఒక శక్తి నిన్నట్టు మనకు వైబ్రేషన్ రూపంలో ఒళ్ళు పులకరిస్తుందంటారు కదా, ఆ రూపంలో అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. మన భయం తగ్గుతుంది, మన విశ్వాసం కూడా పెరుగుతుంది, మన జీవితం పట్ల ధైర్యం అయితే రావడం జరుగుతుంది అన్నమాట.
సో ఇక్కడ కోసగండ్ల ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. పెద్ద రద్దీ లేకుండా శాంతిగా స్వామిని దర్శించవచ్చు. ప్రతి మూలలో ఆధ్యాత్మిక వైబ్రేషన్ అయితే అనిపిస్తుంది, గమనించండి. ఇక్కడ నిలబడి స్వామిని చూస్తుంటే మన జీవితంలోని బాధలు చిన్నగా అయిపోతాయి. ఇది కేవలం ఆలయం అయితే కాదు, ఇది మన ఆత్మకు విశ్రాంతినిచ్చే స్థలమని మనము చెప్పుకోవచ్చు. ఈ చేతనపురికి ఉన్న ఈ కొసగుండ్ల నరసింహస్వామి అంటారు. ఇక్కడ స్వయంభూ నరసింహస్వామి వెలిచారు. యాదగిరిగుట్ట ఇప్పుడు ఎలా అందరూ స్వయంభూ అంటారో అప్పటి నుంచి ఇది కూడా ఉంది ఈ టెంపుల్. కాకపోతే ఇంకా జనాలకు ఇంకా ఎవరికి తెలియట్లేదు. చాలామంది చాలా పవర్ఫుల్ నరసింహస్వామి ఇక్కడ. మనం ఏది తలుచుకున్నా అది కంపల్సరీ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంటాను నేను టెంపుల్కి. ప్రతి నెలలో కంపల్సరీ 2-3 సార్లు వస్తాను. ప్రతి ఈవెంట్కి వస్తుంటాను. చాలా విశిష్టత గల దేవస్థానం ఇది. ఇంకా మనకు చాలా మందికి ఇంకా చాలా తెలియాల్సింది ఉంది. దీనికి చరిత్ర గురించి చాలా ఉన్నది ఇక్కడ. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే యాదగిరిగుట్టకి వెళ్ళినని మనకు పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక్కడ దీని చరిత్ర. ఒకసారి మీరు అందరూ విజిట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే న్యాచురల్గా చెప్పాలంటే చేతనపురికి దగ్గరలోనే మనకు సిటీలోనే ఉంది, కానీ చాలా మందికి తెలియదు ఇది. మీకు జీవితంలో ఎప్పుడైనా భయం, బాధ, గందరగోళం వచ్చిందా? అయితే ఒక్కసారి శ్రీ కోసగండ్ల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించండి. ఇక్కడికి వచ్చేది కేవలం భక్తులు మాత్రమే కాదు, ఇక్కడికి వస్తారు నమ్మకం, ఆశ, శాంతి మరియు దైవంపై విశ్వాసంతో. మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పవిత్రమైన క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఇలాంటి మరిన్ని ఆలయ కథల కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై నరసింహ అని కామెంట్ చేయండి.